హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైషూస్ వరల్డ్. ఇవాళ నేను పిల్లలు ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినే రాగి కొబ్బరి కేక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. చూడండి ఎంత బాగుందో, ఎంత అట్రాక్టివ్గా ఉందో. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. చూడండి ఎంత స్పంజీగా ఉందో. దీంట్లో ఎలాంటి మైదా కానీ కార్న్‌ఫ్లోర్ కానీ లేకుండా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే పొట్టు తీయని రాగుల్ని ఒక కప్ అయితే తీసుకుంటున్నాను నేను. వాటిని ఒక బౌల్‌లో యేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో చాలా వరకు పొట్టు ఉంటుందనమాట. అందుకే మనం నీట్‌గా దాన్ని వాష్ చేసుకోవాలి. ఈ రాగులలో రిచ్ కంటెంట్ ఆఫ్ ఐరన్, కాల్షియం ఉండడం వల్ల పిల్లలకే కాదు మన డైలీ డైట్‌లో కూడా దీన్ని యాడ్ చేసుకోవడం వల్ల హెల్తీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఈరోజు మనం కేక్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు బిఫోర్ నైటే ఈ రాగులనైతే నానబెట్టి పెట్టుకోవాలి. అంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. దాంతో పాటు కొబ్బరి కూడా తీసుకోవాలి మనం. కాకపోతే ఆ కొబ్బరి మీద ఉన్న షెల్‌ని మొత్తం రిమూవ్ జేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి తిన్నప్పుడు పిల్లలకి దగ్గు ప్రాబ్లమ్ అనేది వస్తుంది గదా! అది రాకుండా ఉండాలంటే దాన్ని రిమూవ్ జేసుకోవాలి. తర్వాత ఆ కొబ్బరిని మిక్సీ జార్‌లో యేసుకొని, అలాగే నైటంతా నానబెట్టిన రాగుల్ని గూడా మిక్సీ జార్‌లో అయితే యేసుకోవాలి. తర్వాత మంచి స్మెల్ కోసం, మంచి టేస్ట్ కోసం 2, 3 యాలకుల్ని గూడా దాంట్లో యేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక ట్రాన్స్‌పరెంట్ క్లాత్ తీసుకొని దానంతా దాంట్లో ఏసి వడగట్టుకోవాలి. దానంతటిని వడగట్టిన తర్వాత నాకైతే ఇన్ని పాలైతే వచ్చాయండి. అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ అయితే దీనికి కావాల్సిన బెల్లం అయితే తీసుకోవాలి. నేనిక్కడ నల్ల బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇదే టేస్ట్ చాలా బావుంటుంది. వీలుంటే మీరు గూడా ఇదే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చక్కెర బెల్లం కన్నా ఇదే చాలా బెటర్ అనమాట. అందుకే ఏ స్వీట్ రెసిపీ చేసినా ఇదే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ కేక్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. మనం తీసిన పాలున్నాయి గదా! వాటిని స్టవ్ మీద పెట్టుకొని, అవి వేడైన తర్వాత ఆ బెల్లాన్ని దాంట్లో యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. దాన్ని బాగా కలుపుతూ ఉంటే అది గట్టిపడడం అయితే స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా అది గట్టిపడుతుంటది కాబట్టి దాన్ని అలాగే మెల్లమెల్లగా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే కింద అడుగు పడుతుంటది. మనం అలాగే కలుపుతూ ఉంటే ఫస్ట్ అది గడ్డలు గడ్డలుగా అనిపిస్తది. తర్వాత కలుపుతున్న కొద్దీ స్మూత్‌గా అయిపోతుందనమాట. చూస్తున్నారు గదా! అట్లా గడ్డలుగా అనిపిస్తుంటది. రాను రాను అది మొత్తం స్మూత్‌గా అయిపోతది. అట్లే కలుపుతూ ఉంటే క్రీమీ టెక్స్చర్ వస్తుందనమాట. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇదొక చిన్న టిప్ అనమాట. మనం ఏ స్వీట్ రెసిపీ చేసినా దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. నాకు తెలిసి చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. అందుకే చెప్తున్నాను. చెప్పడం మర్చిపోయానండోయ్! దాంట్లో ఘీ కూడా యాడ్ చేయాలి. అది ఉడుకుతున్నప్పుడు. అది ముందే యాడ్ చేయాలి గానీ, నేను ఇప్పుడు అయిపోయిన తర్వాత యాడ్ చేస్తున్నాను. కాకపోతే అది ఉడుకుతున్నప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వస్తే బావుంటుంది. ఇప్పుడైనా ఏం పర్లేదు. చాలా బావుంటుంది. మనం ఘీ యాడ్ చేసిన తర్వాత కూడా అలా కలుపుతూ ఉంటే చాలా బావుంటుందనమాట. చూడ్డానికి ఎంత బావుందో గదండీ! అసలు క్రీమీగా. ఇంకా మన రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. అది వేడిగా ఉన్నప్పుడే మనకు నచ్చిన ప్లేట్ గానీ, బౌల్ గానీ తీసుకొని దానికి నెయ్యి రాసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఆ ప్లేట్‌లోకేసుకొని చల్లారనివ్వాలంతే. కొంచెం చల్లారాక దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. చల్ల చల్లగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. చూడండి ఎంత బా వచ్చిందో అసలు. ఫైనల్‌గా మన కేక్ అయితే ఎలా వచ్చిందో చూసేయండి మీరే. అది ఎలా వస్తుందో అని నేను గూడా చాలా ఎక్సైటింగ్‌గా చూస్తున్నాను. ఏంటిది ఎంత కొట్టినా రావట్లేదు, ఫ్లాప్ అయిందా ఏంటి అనుకున్నాను. కాకపోతే చాలా బా వచ్చింది. చూడ్డానికైతే మస్తు టెంప్టింగ్ ఉంది. చాలా అట్రాక్టివ్‌గా ఉంది. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇది. చాలా స్పాంజీగా ఉంది కేకు. మనం గనక అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే బయట దొరికే కేక్స్ అయితే పూర్తిగా మర్చిపోతారు పిల్లలు. ఇది అంత బావుంటుంది. ఇది ఓన్లీ చూడ్డానికే కాదు హెల్త్‌కి కూడా పిల్లల బ్రెయిన్ డెవలప్‌మెంట్ కూడా చాలా మంచిది. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ ఇంకేం కావాలి? చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది ఎంత సాఫ్ట్‌గా ఉందో. చేతిలో పట్టుకోవడానికి కూడా రావట్లేదు. జారిపోతుంది. అంత సాఫ్ట్‌గా, అంత స్పంజీగా వచ్చింది కేక్ అయితే. ఇలాంటి కేక్ ఎందుకు ఇష్టపడరు చెప్పండి? ఏ పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ కేక్ అయితే నేను మా శాన్వి కోసమే రెడీ చేశాను. తను చూడండి ఎంత ఇష్టంగా తింటుందో. చాలా నచ్చిందంట. సూపర్ అని చెప్తుంది. తనకి ఈ కేక్ బాగా నచ్చినట్టుంది. అందుకే సూపర్ ఎక్సైటింగ్ ఉంది. తన కోసం ఇలా ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేసినప్పుడు చాలా ఇష్టంగా తింటుంది. తనే గాదు ఇలా డిఫరెంట్‌గా చేస్తే ఏ పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్.